నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ నుండి హజ్ వెళ్లే యాత్రికులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ₹1,00,000 ప్రోత్సాహం అందిస్తారని మంత్రి ఎన్ఎండి ఫరూక్ చెప్పారు. విజయవాడలో హజ్ యాత్ర నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ముఖ్య అతిథిగా మైనారిటీ న్యాయ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఫరూక్ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ హజ్ హౌస్ ఏర్పాటు చేసి హజ్ యాత్ర విమాన ప్రయాణానికి ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని కొనియాడారు. హజ్ యాత్రికుల సౌకర్యార్థం నియమితులైన 15 మంది హజ్ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. हम लोग भरपूर ख्याल रखना है, ऐसे कोई अफवाहों के हमें भरोसा नहीं करना। आपसे गुजारिश करूंगा कि अवेयरनेस प्रोग्राम में फेक और हमारा असली जो वक्त है उसका भी हम लोग इंफॉर्मेशन देना है। और दूसरी बात, हमारे आंध्र प्रदेश हुकूमत आने के बाद चंद्रबाबू नायडू साहब बहुत आगे यानी फास्ट काम कर रही है। गुज़िश्ता सालों में क्या होता था, हमारे सहूलतों के हिसाब से डेट्स आते थे, अभी सऊदी हुकूमत के सहूलतों చైర్మన్ గారు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. హజ్ కమిటీ చైర్మన్ గారు హసన్ బాషా గారు, అదేవిధంగా గౌరవనీయులు ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షిబ్లీ గారు, మెంబర్లు అయితే చాలా మంది ఉన్నారు. దాదాపుగా 15 మెంబర్లు ఉన్నారు. వారి అందరికీ కూడా నేను ధన్యవాదాలు, నమస్కారాలు, సలాం అలైకుం, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. మన మొహతరమా గౌరవనీయులు డాక్టర్ గారు ఉన్నారు. వక్బోర్డు కానీ హజ్ కమిటీ కానీ గురించి అడిగారు. ఈ హజ్ కమిటీని చాలా విషయాలు అడిగారు. 1900 నాకు బతికినంత వరకు 1984-85లో నేనే మంత్రిగా ఉండా. అప్పుడు షుగర్ ఇండస్ట్రీస్ మినిస్టర్తో పాటు ఈ వక్బోర్డు నాకు వెంటనే ఉంది. అప్పుడు చైర్మన్గా కూడా నేనే ఉన్నా. మినిస్టర్ కమ్ చైర్మన్ కూడా మినిస్టర్ ఉన్నాడు ఆ రోజుల్లో. పోలీస్ కమిషనర్ సెక్రటరీ. నాకు డైరెక్ట్ మనకు ఆ రోజుల్లో ఏ సౌకర్యాలు లేవు. హైదరాబాద్ నుంచి ఎంబార్కేషన్ పాయింట్ లేదు, ఫ్లైట్స్ కూడా లేవు. నీళ్ళలో అంటే స్టీమర్లో పోవాలా. అప్పుడు అక్బరీ ఫ్లైట్ అనే షిప్ పేరేది. దాని ద్వారా బాంబే నుంచి భారతదేశంలో ఉండే షిప్లన్నీ అందరూ హాజీకి పోయే వాళ్ళంతా బాంబే నుంచే పోవాలా. చాలాసార్లు ఇంతకుముందు గతంలో నాకైతే నేను వెళ్ళాను, కానీ నాకన్నా ముందు వారితో చెన్నై నుంచి కూడా పెట్టుకుని అడిగారంటే అప్పుడు ఆ ప్రభుత్వం పెట్టలేదు. కానీ అది తెలుసు. కానీ మనం వచ్చిన తర్వాత బాంబే నుంచి లాస్ట్ షిప్ భారతదేశం నుంచి 1984-85లో ఆఖరి షిప్ బాంబే నుంచి బయలుదేరారా. ఇక్కడ నుంచి దేశం నుంచి వచ్చే హాజీలంతా ఎక్కడొక్కడ ముసాఫిర్ ఖాన్లోనూ హోటల్లోనూ ఎక్కడ అకామిడేషన్ హజ్ కమిటీ ఇచ్చేది కాదు. ముసాఫిర్ ఖాన్ అంటే చౌల్ట్రీలు ఉండి పాపం అక్కడ నుంచి మేజర్గా కార్పొరేట్ మార్కెట్ దగ్గర పెద్ద చౌల్ట్రీ ఉంది, మసీదు చౌల్ట్రీ కమ్, అక్కడే ఉండేవాళ్ళు ఎక్కువ మంది. ఇంతమంది దివ్యాంగుల సంక్షేమానికి తగిన నిధులు కేటాయించాలని అఖిల భారత దివ్యాంగ జేఏసీ అధ్యక్షులు కోడేటి లక్ష్మీనారాయణ కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో లక్షల సంఖ్యలో దివ్యాంగులు నేటికి జీవనోపాధి, విద్య, వైద్యం, రవాణా, ఉపాధి అవకాశాల విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గతంలో ఇచ్చిన హామీలు పూర్తి కాక దివ్యాంగుల జీవితం అంతంత మాత్రంగా ఉన్నదని, రాబోయే బడ్జెట్ లో దివ్యాంగులకు తగిన నిధులు కేటాయించాలని, దివ్యాంగుల ప్రత్యేకమైన శాఖను ఏర్పాటు చేసి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాత్రికేయ మిత్రులకు, మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, దివ్యాంగులు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంతోమంది దివ్యాంగులు చాలా సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ సమస్యలన్నిటిపైన కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ అఖిల భారత దివ్యాంగ ఐక్య కార్యాచరణ కమిటీ అనేది జేఏసీ కింద ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అన్ని సంఘాలని కలుపుకుంటూ ఈ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జేఏసీ ఏర్పడటానికి కారణం ముఖ్యంగా దివ్యాంగుల జీవితాల్లో
చాలా దుర్భరమైన జీవితాలు అనుభవిస్తూ ఉన్నారు. ఒక పెన్షన్స్ ఒకటే కాదు ఆధారం. ఈ దివ్యాంగులంటే ఏదో పెన్షన్స్ కోసం మాత్రమే బతుకుతున్నారు అనే ఆలోచనలో చాలామంది ఉండిపోయారు ఇప్పటి వరకు. కానీ దివ్యాంగులకి కూడా చాలా స్కిల్స్ ఉన్నాయి, దివ్యాంగులకి చాలా ఆత్మాభిమానాలు ఉన్నాయి, దివ్యాంగుల్లో చాలా ఆత్మస్థైర్యం గల పట్టుదల గల జీవితాలు కూడా వాళ్ళ ముందున్నాయి. అలాంటి దివ్యాంగులు ఎంతోమంది ఈరోజు సపోర్ట్ లేక మరుగున పడిపోతున్నారు. ఒక కేవలం పెన్షన్ బాధితుల కింద మాత్రమే చూస్తున్నారు. అలా కాకుండా దివ్యాంగుల్లో ఉన్న స్కిల్స్ని బయట తీసి వారికి జీవనోపాధి కల్పించి వాళ్ళ జీవితాలకి పెన్షన్స్ కాకుండా మంచి లైఫ్ ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. దివ్యాంగుల్లో కానీ ఈ అన్నింటినీ కూడా వీళ్ళకి ఈ జేఏసీ ద్వారా ఏర్పాటు చేసి మేము జేఏసీని ముందుకు తీసుకెళ్ళి వీళ్ళందరికీ మంచి జీవితాన్ని అందజేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. నా పేరు కందులు సురేష్. నేను అఖిల భారత దివ్యాంగ ఐక్య కార్యాచరణ కమిటీ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. మరి మనకి జేఏసీ అనేది నలుమూలల్లో ఉన్న దివ్యాంగులకు మంచి చేసే విధంగా ముందుకెళ్లాలని ఈ కార్యాచరణ చేపట్టడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా కోరుతున్నాము. అలాగే స్వతంత్రం వచ్చిన 77 సంవత్సరాలు ఏమన్నా కూడా మన దివ్యాంగులకు ఎటువంటి స్వతంత్రం రాలేదు. అలాగే మనకి 2016 చట్టం 2016లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి ఎటువంటిది నోచుకోలేదు, ఎక్కడ వేసిన కొంగలే అక్కడే ఉన్నది. కావున మన విద్య వైద్య రంగాల్లో కూడా దివ్యాంగులకి ఎటువంటి న్యాయం జరగట్లేదు. అలాగే దివ్యాంగుల్లో ఉపాధి కల్పించే విధంగాను మా తరతరాలుగా వెంకటేశ్వర స్వామి మా విల్లవెల్పు అని వెంకటేశ్వర స్వామి ఆలయంలో హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారు. ఇది చాలా దారుణమని చలపతిరావు శృంగేరి పీఠం ఎస్టేట్ ఇన్ఛార్జ్ శర్మ అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ హిందూ ద్రోహి అని, హిందువులు జగన్ కి ఓటు వేయలేదా అని ప్రశ్నించారు. వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేసిన వారెవరూ చరిత్రలో ఎవరూ బాగుపడలేదు. శ్రీవారి లడ్డూ కల్తీతో హిందువులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని, శ్రీవారి ప్రసాదం అంటే హిందువులకు ఎంతో ప్రీతిపాత్రమైనదని, హిందువులు మనోభావాలతో చెలగాటం ఆడితే ఎవ్వరూ బాగుపడరని, గతంలో తాగేసిన ఖాళీ మద్యం బాటిల్స్ కొండపై పడవేయడం ఏంటని ప్రశ్నించారు. శ్రీ గురుభ్యో నమః. ఉభయ జగద్గురులు శృంగేరి పీఠం ఉభయ జగద్గురులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి, శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామి శృంగేరి పీఠం వారి యొక్క చరణాల విందులకు సాష్టాంగ ప్రణామములు చేస్తూ ఒక పౌరుడిగా ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ కల్తీ నెయ్యి అనే అంశం మీద చర్చకు మీ ముందుకు రావడం జరిగింది. ప్రత్యేకించి దీని గురించి మనం చూసినట్లయితే సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు సిట్ వారు పరిపూర్ణంగా దర్యాప్తు చేసి క్షుణ్ణంగా ఒక నివేదికని బహిర్గతం చేయడం జరిగింది. ఆ నివేదిక యొక్క సారాంశం అందులో కల్తీ జరిగింది అని నిర్ధారిస్తూ ఎవరైతే బాధ్యులయ్యారో వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోమని కూడా వాళ్ళు దానిలో ఉద్దేశించడం జరిగింది. అందునిమిత్తమే ఆ రోజు టీటీడీ దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి సింఘాల్ గారిని వారి ప్రమేయం ఉన్నది లేనిది అనేది సిట్ వారి దానిలో ప్రముఖ రిపోర్ట్లో తెలియపరచడం వలన ఈ రోజున ప్రభుత్వం వారిని ఉన్నపళంగా తప్పించడం జరిగింది. అది పక్కన పెడితే దానిలో ముఖ్యంగా ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ కానివ్వండి, అట్లాగే ఇతర ఉన్నతాధికారుల మీద కూడా చర్య తీసుకోమని ఆ సిట్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ సిట్ రిపోర్ట్ నేను పూర్తిగా చదవడం జరిగింది. ఎందుకంటే నేను ఒక న్యాయవాదిగా ఉన్నాను కాబట్టి దాని యొక్క పూర్వపరాలు తెలుసుకోవడం నా బాధ్యతగా భావించి మేము దాని గురించి చదవడం జరిగింది. మరి ప్రత్యేకించి ఈ రోజున వారు కూడా దాని గురించి కామెంట్ చేసి క్లియర్గా చెప్పి తర్వాత ఆ నాణ్యతను పెంచి
ఆ క్వాలిటీస్ ఏ విధంగా చేస్తారో, పాత ఉన్నటువంటి టెండర్లన్నీ రద్దు చేసి కొత్త వాళ్ళకి ఎవరైతే ఉన్నారో, అంతకుముందు విజయ డైరీ వాళ్ళు సప్లై చేసేవాళ్ళు, అట్లాగే బెంగళూరు నుంచి నందిని అందరికీ తెలిసింది, వెరీ ఫేమస్, అటువంటి వాటన్నింటినీ కూడా పక్కన పెట్టేశారు. ఏనాడు కూడా వాళ్ళు లాభాపేక్ష ఆలోచించి టీటీడీకి నెయ్యి సరఫరా చేయలే. వాళ్ళు ఏంటంటే ఒక భక్తుడికి భగవంతుడికి ఒక సన్నిధానం సంధిలాగా మధ్యవర్తిలాగా ఉండి వాళ్ళు ఆ నాణ్యతని మెయింటైన్ చేస్తూ సప్లై చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కూడా మేము ప్రజల మనోభావాలతో ఆడుకోకుండా పార్టీ వారిని అట్లాగే ప్రత్యక్ష పార్టీ వారిని కూడా కోరేది ఏంటంటే, ఇది రాజకీయం చేయకుండా దీని మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళ చర్యలను వాళ్ళు తీసుకెళ్ళడానికి చట్టపరంగా దాని పనులు చేసుకెళ్ళిపోతాయి. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇట్లా అన్నారని, వైసీపీ వాళ్ళు ఇట్లా అన్నారని ఇవన్నీ కాకుండా దయచేసి మేము ఈ పత్రికాముఖంగా అందరికీ కోరేది ఏంటంటే, దీని మీద ఇతరత్ర ఇంకా రాజకీయం చేయడం మానుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వెంకట శ్రీనివాస శర్మ అండి. నేను ఒక సామాజిక కార్యకర్తని, బిజినెస్ బై బ్రాహ్మిన్స్ నేషనల్ కోర్ కమిటీ మెంబర్, ఏపీబీ త్రిబుల్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. నేను మరి ముఖ్యంగా నా మనసులో భావాలు చెప్తున్నాను తప్ప ఎవరినో వెనకేసుకొచ్చో ఎవరినో విమర్శించాలన్న ఒక దుర్బుద్ధితోటో నేను ఈ విషయాలు మీకు చెప్పట్లేదు. ఎందుకనంటే నాకు ప్రత్యక్షంగా నా కుటుంబ పరంగా కనుక చూసుకుంటే మాకు తరతరాలుగా వెంకట అనేటువంటిది మా పేరులో ఒక పార్ట్గా పెట్టుకుంటామండి. నా పేరు వెంకట శ్రీనివాస్ శర్మ, మా నాన్నగారి పేరు వెంకట సూర్య సోమలింగేశ్వర శర్మ, ఆయన తండ్రి పేరు వెంకట రామశర్మ, ఆయన తండ్రి పేరు వెంకట కృష్ణ శర్మ. మేము మా తరతరాలుగా మాకు వెంకటేశ్వర స్వామి అనేటువంటిది మా ఇలవేల్పు. అలాంటి ఇలవేల్పైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇలాంటి అక్రమాలు అన్యాయం. ఎన్టీఆర్ జిల్లా రిటైర్డ్ పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం తాత్కాలికంగా కార్యాలయాన్ని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ప్రారంభించారు. రిటైర్డ్ పోలీస్ అధికారుల సంక్షేమంలో భాగంగా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా రిటైర్డ్ అధికారులు అందరూ కలిసి ప్రెసిడెంట్ ఏఎస్ఎన్ రెడ్డి, సెక్రటరీ ఎల్ నాంచారయ్య ఆధ్వర్యంలో ఒక సంఘంగా ఏర్పడినారు. వారి కార్యాలయాల నిమిత్తం ఒక కార్యాలయం ఏర్పాటుకు నగర పోలీస్ కమిషనర్ ని కలవగా పోలీస్ కమిషనర్ ఏలూరు లాకుల సెంటర్ సమీపంలోని బిల్డింగ్ పాత ఎస్ఎన్ పురం పోలీస్ స్టేషన్ రిటైర్డ్ పోలీస్ అధికారుల సంక్షేమంలో భాగంగా తాత్కాలిక కార్యాలయం ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం జరిగిందని, సదరు కార్యాలయాన్ని ఈ రోజు పోలీస్ కమిషనర్ ఇతర అధికారులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు సేవ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కి సహాయం సహకారాలు అందించాలని తెలుపగా అందరూ సముఖత తెలిపారు. మరొకవైపున క్రైమ్ ఫ్రంట్ లో సైబర్ క్రైమ్ అని ఏ విధంగా సమాజాన్ని అప్రాప్తం చేస్తుంది కదా తెలుసు. ఈ పెను సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో పోలీస్ శాఖ ఉన్నదన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అయినా కూడా ఎంతో విడుదల ఉత్సాహంతో ఈరోజు మనం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాము. ప్రజలకు భరోసా ఇస్తున్నాము, మేమున్నాము అన్న ఒక భరోసా కల్పిస్తున్నాము. వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. సైబర్ క్రైమ్ బారిన పడకుండా మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము. టెక్నాలజీని అడాప్ట్ చేస్తున్నాము. ఇన్నోవేషన్ తో ముందుకు వెళ్తున్నాము. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నాము. మనకి ప్రభుత్వం నుంచి మనకు మద్దతు ఉన్నా లేకపోయినా ఏ రోజు విశ్రమించాం. ఏదో ఒక విధంగా ఒక కార్యక్రమం చేపట్టి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజాసేవలు అందుకుంటున్నాయి. ఇక ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్కి వస్తే ఈ మధ్యనే చాలా మంది వచ్చి సార్ మేము కూడా ఇన్వాల్వ్ అవుతాము, మేము చాలా కార్యక్రమాలు చేపడతాము, మేము కూడా ఇన్వాల్వ్ అవుతామని వారు చెప్పడం జరిగింది. చాలా సంతోషం ఇస్తుంది. ఎందుకంటే మీలాంటి సమర్థవంతమైన అధికారులు, మీలాంటి సేవలు, మీలాంటి వారి సేవలు నియమించడం అనేది చాలా అవసరం, సమాజానికి చాలా అవసరం. ఈరోజు చాలా ఇష్యూస్ లో కమ్యూనిటీ పోలీసింగ్ అనే మనము భారీ ఒక 10-15 ఏళ్లలో కమ్యూనిటీ పోలీసింగ్ చాలా భారీ ప్రయత్నించాము. అయినా కమ్యూనిటీ నుంచి కమ్యూనిటీని ఒక ఉత్సాహపరచడం అనేది అంత సామాన్య విషయం కాదు. అక్కడ మీ యొక్క అవసరం ఎంతో ఉండాలని, ఎంతో అవసరం నాకు అనిపిస్తుంది. ఈ మధ్యన ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఈ డిజిటల్ అరెస్ట్ అనేది మీకు అందరికీ తెలుసు.
డిస్ట్రిక్ట్ అరెస్ట్ అని చెప్పేసి మీరు సిబిఐ కేసులోనో ఈడీ కేసులోనో లేదంటే ఉన్నారనో లేదంటే డ్రగ్స్ కొరియర్లో పంపిస్తుంటే మీ పేరు ట్యాగ్ అయిందనో ఇలాగా సిబిఐ నుంచి ఈడీ అని చెప్పి మోసం చేసి లక్షల కోట్లు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మాఘమాస శుక్రవారాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వికే షీనా నాయక్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తెల్లవారుజాము నుండే పర్యవేక్షణ ఈఓసి శివనాయక్ ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల నుండే ఆలయ ప్రాంగణంలో పర్యటిస్తూ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. దర్శన క్యూ లైన్లు పరిశీలన, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం సాఫీగా సాగేలా చూడడానికి అంతరాయాల దర్శనం మరియు సర్వదర్శన క్యూ లైన్లు ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. మహాప్రసాదం మొదటి ముందల 3వ అంతస్తులో ఈ నెల 12వ తారీఖున కార్మికుల సమస్యల మీద దేశవ్యాప్తంగా ఒక రోజు సమ్మె నిర్వహిస్తున్నామని, ఈ సమ్మెలో ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ అందరూ సమ్మెలో పాల్గొనాలని గుడివాడ పట్టణంలోని లారీ స్టాండ్, మినీ లారీ స్టాండ్, టాటా మ్యాజిక్, ఆటోల స్టాండ్, రైల్వే స్టేషన్ స్టాండ్, కార్ల స్టాండ్ లో కరపత్రాలను పంపిణీ చేసిన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్సిపి రెడ్డి, 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికుల యజమాని సంఘాలకు ఎలాంటి హక్కులు లేకుండా పోయే పరిస్థితి ఉందని, ఈ సందర్భంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, కార్మికుల సంక్షేమం బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు 12వ తారీఖు సమ్మెను జయప్రదం చేయండి. 12వ తారీఖు జరిగే సమ్మెను కాపాడండి. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ రంగాన్ని చెప్పావు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని ట్రాన్స్పోర్ట్ రంగం అంతా కుదేలైంది. ప్రధానమైంది ఏంటంటే ఈరోజు ఇతర దేశాల్లో కన్నా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉంటాం. అట్లాగే స్పేర్ పార్ట్స్ అవి కూడా ధరలు ఎక్కువగా ఉండటం రీత్యా కూడా ఇలా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ లో కిరాయిలు కూడా గిట్టుబాటు కాక అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఇలా ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉంది. అలాగే ఇలా ప్రభుత్వం కూడా చట్టాలు అనేది మార్పులు చేసింది. ఇలా ట్రాన్స్పోర్ట్ లో డ్రైవర్ యాక్సిడెంట్ అయితే అతని డ్రైవరు లైసెన్స్ రద్దు చేయటం, రకరకాలుగా మార్పులు చేసి ఇలా ట్రాన్స్పోర్ట్ రంగంలో కష్టాలు పడే పరిస్థితి. ఈ ప్రభుత్వ విధానాల వల్లే ట్రాన్స్పోర్ట్
చాలా కుదేలయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ట్రాన్స్పోర్ట్ని కాపాడుకోవాలని, అట్లాగే కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తెచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు వస్తే రేపు భవిష్యత్తులో కార్మికులు సంఘాలు పెట్టుకోవాలంటే కష్టమైపోయే పరిస్థితి ఉంటుంది. అట్లాగే వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటే కూడా మేనేజ్మెంట్తో మాట్లాడాలన్న ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఈ 4 లేబర్ కోడ్ని దేశవ్యాప్తంగా రద్దు చేయాలని, అట్లాగే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, అట్లాగే ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని. ఇలా ట్రాన్స్పోర్ట్ కార్మికులకి ఏదైనా ప్రమాదాలు జరిగినా వాళ్ళకి ఎలాంటి రక్షణకి ప్రభుత్వం ఎలాంటి చర్యలు లేవు. కొన్ని రాష్ట్రాల్లో అయితే ట్రాన్స్పోర్ట్ బోర్డులు ఉన్నాయి. ఆ బోర్డుల ద్వారా డ్రైవర్లు కానీ లేదా వెహికల్స్ యాక్సిడెంట్లు అయితే ఇన్సూరెన్స్ తో పాటు డ్రైవర్ కూడా రక్షణ చర్యలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ట్రాన్స్పోర్ట్ రంగంలో కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు గ్రామంలో జగనన్న కాలనీకి పేరు మార్చి PMAY ఎన్టీఆర్ నగర్ బోర్డు పెట్టడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు జాన్ బెన్నీ లింగం తప్పుపట్టారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడ్లవల్లేరు నిరుపేదలకు సుమారు 1245 గృహాలను కట్టించి రోడ్లు, మంచినీటి సౌకర్యంతో పాటు 80 కోట్ల వ్యయపరిచిన గృహాలు పేదలకు ఇచ్చారని, సెంటు భూమి ఇవ్వని చంద్రబాబు నాయుడు కాలనీకి ఎన్టీఆర్ పెట్టడం విచారకరమన్నారు. ప్రజలను రెచ్చగొట్టడానికి ఇటువంటి పనులు చేస్తున్నారని, ఆ రోజు సీఎం గా ఉన్న జగన్ అప్పుడున్న చంద్రన్న కాలనీ, ఎన్టీఆర్ కాలనీ బోర్డులు ఏ మార్చలేదని, ఈ విధంగా ప్రజల్లో వైషమ్యాలు సృష్టించవద్దని కోరారు. గుడ్లవల్లేరు గ్రామ ప్రజలకు నమస్కారం అండి. ఇక్కడ మనం జగనన్న కాలనీలో ఉన్నాం. ప్రజెంట్ ఈ రోజున సడన్ గా ఒక బోర్డు మనం చూస్తున్నాం, PMAY. గుడ్లవల్లేరు గ్రామ ప్రజలకు నమస్కారం అండి. ఇక్కడ మనం జగనన్న కాలనీలో ఉన్నాం. ప్రజెంట్ ఈ రోజున సడన్ గా ఒక బోర్డు మనం చూస్తున్నాం, PMAY ఎన్టీఆర్ నగర్ అని చెప్పి ఒక బోర్డు చూస్తున్నాం. ఇదంతా కూడా జగనన్న ఇచ్చిన కాలనీ. ఈ హౌసెస్ మనకు కనబడుతున్న హౌసెస్ అన్ని కూడా జగనన్న మరి హయాంలో ఇచ్చిన కాలనీస్ గా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ చూస్తే సుమారుగా 1245 ప్లాట్లు, అంటే 80 కోట్ల వ్యయంతో ఈ యొక్క ఇల్లు నిర్మాణం చేయడం జరిగింది. నిర్మాణంలో భాగంగా చాలా వరకు ఇక్కడ అన్ని కూడా ఇల్లు ఫిలప్ అయిపోయినాయి. ప్రజలందరూ కూడా వచ్చి నివాసం ఉంటున్నారు. ఈ నివాసం ఉంటున్న ఇళ్లకు మరి ఈ యొక్క బోర్డుని తగిలించడం జరిగింది. ఈ రోజున గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మన గుడ్లవల్లేరులో చంద్రన్న కాలనీ ఉంది, ఎన్టీఆర్ కాలనీ ఉంది. వాటికి సంబంధించిన పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. వాటిలో ఏ విధమైన మార్పులు కలగలేదు. గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చర్యలకు పాల్పడలేదు. కానీ ఈ రోజున గుడ్లవల్లేరు గ్రామంలో మరి విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇటువంటి చర్యలకు ఈ ప్రభుత్వం దిగుతుందని ఈరోజు మేము తెలియజేస్తా ఉంటున్నాం. మరి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్లకు ఈ పేరు పెట్టడం విషయంలో చాలా చింతిస్తున్నారని ఈ రోజున తెలియజేస్తున్నారు. అదేమంటే నేను సెక్రటరీ గారికి కాల్ చేశాను. ఏమిటి పని అని అడిగితే సెక్రటరీ గారు చెప్పింది ఏంటంటే మాకు జీవో కాపీ వచ్చిందండి అని చెప్పి అన్నారు. అక్కడ హౌసింగ్ బోర్డు సంబంధించిన మరి MD గారు కూడా చెప్తున్నారు ఏంటంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి గతంలో పేదల ఇళ్ల కార్యక్రమ నిర్మాణంలో ఈ కాలనీకి వైఎస్ఆర్ కాలనీ అని చెప్పి పెట్టారని ఏపీ స్టేట్ హౌస్ కార్పొరేషన్ MD తెలియజేయడం జరిగింది. ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి జగనన్న కాలనీ అని ఏదైతే పేరు పెట్టబడిందో ఆ పేరు మారుస్తున్నట్టుగా ఒక జీవో కాపీ కూడా మా దగ్గర రావడం జరిగింది. ఇది చాలా దారుణం. మరి ఈ విషయంపై మరి తప్పనిసరిగా మేము పార్టీ పెద్దలు అందరం కూడా కలిసి మరి మా అధిష్టానం దృష్టి తీసుకెళ్తాం. కొడాల నాని గారి దృష్టి కూడా మేము తీసుకెళ్లి దీనిపై మరి వారు ఏ వివరణ ఇస్తారో దాని మీద మేము పూర్తి మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లోని 50వ డివిజన్ డ్రైవర్స్ కాలనీలో స్పెషల్ మున్సిపల్ ప్రైమరీ స్కూల్ సందర్శించిన జిల్లా కలెక్టర్ DK బాలాజీ ఉపాధ్యాయులుగా మారి విద్యార్థులతో ముచ్చటించి కూడికలు తీసివేతలు ఎంత మేరకు చేయగలుగుతున్నారో స్వయంగా పరీక్షించారు.
బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.